నమో బుద్ధాయ. మిత్రులారా, ఆరోగ్య అభిలాషులారా, ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, మే 12న బుద్ధ పౌర్ణమి. ఏప్రిల్ 7 నుండి మొదలుకొని మే 12 వరకు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం మా ఆశ్రమం నుండి ఒక కార్యక్రమాన్ని మీ ముందు ఉంచదలిచాము. ప్రధానంగా ఇవాళ అనేక మానసిక ఒత్తిళ్ళు, శారీరక రుగ్మతలు, సరైనటువంటి గాలి, సరిపడ గాలి పీల్చకపోవటం, సరిపడ ఆహారం సరైన పద్ధతిలో తినకపోవటం, సరిపడా నీళ్ళు సరైన పద్ధతిలో తాకపోవటం, సరైన శ్రమ సరైన పద్ధతిలో లేకపోవటం, సరైన విశ్రాంతి లేకపోవటం, ఇలాంటి అనేక సమస్యల నుండి మానవులు అనేక రుగ్మతలకి, అనేక సమస్యలకి, అనేక జబ్బులకి బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దీనివల్ల అనేక ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మానసిక ఒత్తిళ్ళకి, ఆందోళనకి గురి కావాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి నుంచి విముక్తి పొందటానికి సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం మా ఆశ్రమం నుండి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక విజ్ఞప్తిని మీరందరూ కూడా ఆలోచించి ఆచరిస్తారని కోరుతున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మొదలుకొని బుద్ధ పౌర్ణమి వరకు సిద్ధార్థ ఆరోగ్య దీక్ష కార్యక్రమం నిర్వహించదలిచాం. సిద్ధార్థ ఆరోగ్య దీక్ష కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ 42 రోజులు మద్యానికి, చికెన్ మటన్లకి, నాన్ వెజ్కి, అలాగనే దూరంగా ఉండాలని, రెండవది తెల్ల బట్టలు, వేసవి తాపాన్ని తట్టుకునేటువంటి దుస్తులు, కాటన్ దుస్తులు, అవి తెల్లటి దుస్తుల్ని ధరించి, బుద్ధుని ఏకవస్త్రమైనటువంటి కలరు మెరూన్ కలర్ని టవల్గా ధరించి, అరిచేతులు, అరికాళ్ళు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి చెప్పులు లేకోకుండా ఈ 42 రోజులు ఉండాలని, ఉదయం పూట లేవగానే యోగా, మెడిటేషన్ చేసి ఆ తర్వాత బుద్ధుడి ధ్యానంలో ఉండి ఆయన్ని స్మరించుకొని మెడిటేషన్ చేసి అనంతరం ఆరోగ్యానికి సంబంధించినటువంటి జ్ఞాన పఠనాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి. అలాగనే మరొక విషయం, ఈ దీక్షలో పాల్గొనే వారికి ఆరోగ్యంగా ఉండేటువంటి డైట్ని మా ఆశ్రమం నుంచి ప్రతిపాదిస్తాము. ఎలాంటి జబ్బులు లేకుండా ఉన్నవారికి ఒక రకమైనటువంటి జబ్బులు రాకుండా ఉండటానికి ఒక రకమైనటువంటి ప్రత్యేక డైట్ని, వివిధ సమస్యలతోని ఉన్నవారు ఈ దీక్షలో పాల్గొంటే వారికి ఈ 42 రోజులలో ఆ సమస్య నుంచి విముక్తి పొందడానికి కావాల్సిన డైట్ని ప్రతిపాదిస్తాము. సాయంత్రం పూట కూడా మళ్ళీ బుద్ధుడు ధ్యానం చేస్తూ ఆరోగ్యానికి సంబంధించినటువంటి జ్ఞాన పఠనాన్ని చేస్తూ యోగా, మెడిటేషన్ సాయంత్రం కూడా నిర్వహిస్తూ ఉండాలి. ఈ 42 రోజులు మద్యపానానికి, ధూమపానానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు, ఇతరుల సొమ్ముని ఆశించకూడదు. ఈ 42 రోజులు రోజుకి మనం సంపాదించిన ఆస్తిలో కొంత భాగాన్ని
విద్య ఆరోగ్య నిధి కోసం పొదుపు చేసుకోవటం అనే ఒక ప్రక్రియను కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య దీక్ష సిద్ధార్థ ఆరోగ్య దీక్ష కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ సమాజంలో సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం నుంచి మేము ప్రతిపాదిస్తున్నాం. మరింత సమాచారం కోసం, మెరుగైన సమాజం కోసం, మెరుగైన ఆరోగ్య సమాజాన్ని నిర్మించడానికి మీరు కూడా పూనుకోదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబరు, అడ్రస్సు 9494446262. ఈ నెంబర్ని సంప్రదించాలి. హైదరాబాదులోని ఎర్రగడ్డ మోతీనగర్లో మా ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం ద్వారా ఇప్పటికే అనేక మంది మా డాక్టర్ల బృందం అనేక మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్యుపంచర్, ఆయుర్వేదిక్, నేచర్ కేరు, యోగా సంబంధించినటువంటి శిక్షణ పొందినటువంటి తరపీదు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వైద్యుల బృందంతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీరు తప్పకుండా దీంట్లో అత్యధిక మంది పాల్గొని మెరుగైన ఆరోగ్య సమాజం కోసం తోడ్పాటునివ్వాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై గురుదేవ.